ఇది ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో దీంట్లో ప్రస్తుతం ఇప్పుడు పిలిచారు కదా, ఏం జరగబోతోంది అసలు? ఇప్పుడు ఏం లేదు సార్, ఆ, విజయసాయి రెడ్డి గారు చెప్పే వరకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్ మనకు తెలియదు. ఆ కసిరెడ్డిని అల్లుకుని ఉన్నటువంటి ఓ 25-30 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఉమ్, మనం అంతకుముందు ఎవరుకునేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేయిస్తున్నాడు, ప్రభుత్వ షాపుల్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు ఉమ్. అనేది మనం అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు కాదా? అసలు అది ఎలాగా ఏం సార్, ఇప్పుడు కాదా? అది చెప్పేది అనుకునేవాడు. ఉమ్, అది ఎలా చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, దానికి ఎక్కడ ప్లాన్ వేశారన్నీ కూడా మనకు తెలీదు. విజయసాయి రెడ్డి గారు స్వయంగా చెప్పిన తర్వాత ఓహో ఆయన ఇంట్లోనే సమావేశం జరిగిందా, మిథున్ రెడ్డి గారు దాంట్లో ఒక పార్ట్నర్ గా ఉన్నాడా, అంటే ఆయన ఏం ఇంతమంది సొంతంగా చెప్పలే, ఆయనతో చెప్పించారనుకుంటా. ఆయన వచ్చి మా ఇంట్లో మీటింగ్లు అయినాయి, మా ఇంట్లో ఇదంతా అయిందని చెప్పిన సందర్భం లేదు కదా. ఆయన నోటితో చెప్పే వరకు అక్కడ మీటింగ్ జరిగినట్టు కానీ, ఈ సాలిగూడు వ్యవస్థని ఏర్పాటు చేయడం ఎలాగని కానీ మనకు తెలియదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, సొమ్ము చేసుకుంటున్నాడు, లారీల్లో నోట్ల కట్టెలో తీసుకెళ్తున్నాడు అనేది మాత్రం మనకు తెలుసు. ఉమ్, కానీ విజయసాయి రెడ్డి క్యారెక్టర్స్ ని బయట పెట్టాడు. కసిరెడ్డిని ఇంకా చాలా మంది, చివరికి చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లోకి వచ్చి ఇరుక్కొని ఉన్నారు. అయితే ఇప్పుడు ఈడీ ఏం అడగాలంటే, ఏమయ్యా విజయసాయి రెడ్డి, మీ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం పాలసీని తయారు చేయమని నీకు ఎవరు చెప్పారు, ఎవరు ఆదేశాలతో నువ్వు చేశావు? అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా మీరు చేయాలా. ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎవరెవరిని కూర్చొని దాన్ని డిజైన్ చేయమన్నాడని చెప్పి ఈడీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు నాకే ఆ డౌట్ వచ్చినప్పుడు ఈడీకి ఎందుకు అడగదు? నీకెవరు చెప్పారు అసలు? వాట్ యువర్ కన్సర్న్? నువ్వు అసలు మంత్రి కాదు, నారాయణ స్వామి మంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరూ చేర్చుకోవాలి. లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోనూ ఎక్కడో చేయాలి. అది మీ ఇంట్లో చేశారంటే మరి నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నువ్వు చేశావు? నీ ఇంట్రెస్ట్ ఏంటి దాంట్లో? మరి నీకు ఏమైనా వాటా ఇస్తామని ఎక్కొట్టారా, లేదా కొన్నాళ్ళు తీసుకున్న తర్వాత మీకు తగ్గులు వచ్చినాయా? అది ఈడీ లాగాల, ఈడీ అడగాల. నేను అడుగుద్దని చెప్పే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మరి ఇన్నాళ్ళు మాట్లాడింది వేరు, ఈ 22వ తారీఖు రమ్మని చెప్పడం. అంతకుముందు కూడా ఏసీబీ వాళ్ళు రమ్మని ఈయనకి నోటీస్ పంపించారు, కానీ ఏదో వ్యవసాయం చేయిస్తున్నాను నేను అక్కడ, దాని మీద నేను ఇప్పట్లో రాలేనని చెప్పి వాళ్ళకి లెటర్ రాశాడు, లేదా చెప్పడం ఏదో జరిగింది. అప్పుడే మనం అనుకున్నాం ఈడీ దీంట్లో ఈ ఫైల్స్ ని అడిగింది ఇచ్చారని చెప్పి. ఒకరోజు ఈడీ దీంట్లో ఎంటర్ అవుద్దని చెప్పి కూడా మనం భావించాం. అది ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ గా ఈడీ అప్పుడే ఎంటర్ అయింది, కానీ పిలవడం ఇది మొదటిసారి కదా. అయింది. కానీ వీళ్ళని ఎంక్వైరీ ప్రారంభించడం ఇప్పుడే స్టార్ట్. ఉమ్, ఏమంటే విజయసాయి రెడ్డికి తెలియకుండా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, విజయసాయి రెడ్డి పాటిస్తాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, పాత పాలసీ తీసేసి కొత్త పాలసీ తయారు చేయాలి, నువ్వు దానికి లీడ్ చేసి ఫలానా వాళ్ళని మీ ఇంట్లో కూర్చోబెట్టి హైదరాబాద్ లో. మరి ఇప్పుడు ఆ తర్వాత సార్ ఇప్పుడు గ్యాప్ పెరిగింది కదా, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది కదా, ఆయన కోసం ఇవన్నీ చేశారని చెప్తున్నారు కదా, ఏదైనా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? గ్యాప్ పెరిగింది కాబట్టి ఆయన షర్టు తీశాడు. ఆ, ఇక ఇప్పుడు ఈడీ అడుగుతుంటే ప్యాంటు కూడా తీస్తాడో లేదో చూడాలా. తర్వాత మళ్ళీ మొత్తం తీస్తానన్నాడు కదా, సగమే తీశానన్నాడు కదా, అది కూడా అడగాల ఈడీ. మరి సగమే తీసావు కదా, ఇప్పుడు మిగతాది చెప్పు అదని. అయితే ఒకటి మాత్రం నిజం సార్, అసలు లబ్ధిదారుడు పేరు చెప్తే
అంతిమ ఘడియలు అని చెప్పేసి వాళ్ళందరికీ భయం ఉంది. భయం ఏంటి సార్? మనం వాళ్ళే చూసాం చెప్పారు కదా. కదా, రాజకసరెడ్డి ఎవరో చెప్పారు కదా. రాజకేశ్వర రెడ్డే చెప్పాడు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్దాం. ఇప్పుడు పరకామణి కేసులో ఆ సిఐ అనుమానాస్పదంగా చనిపోయాడా లేదా? ఉమ్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తిరుపతి దోస్తు సతీష్ కుమారు. కాబట్టి ఈ డ్రాగన్ ఎలాంటి వాడో వాళ్ళందరికీ తెలుసు. కానీ ఏ మేరకు వాళ్ళు సాహసం చేసి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మా ఇంట్లో నేను మీటింగ్ పెట్టించాను, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే పాలసీ మార్పిచ్చి ఒక కొత్త ప్లాన్ తయారు చేశాం అని చెప్పగలడా? ఇతను కూడా ప్రాణభయం ఉంటుంది కదండి. సొంత బాబాయ్ ఏమయ్యాడో ఆయనకే తెలుసు కదా. ఆయనేగా ముందు గుండెపోటు అని చెప్పి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి. కాబట్టి ఎంత కానీ ఈడీ గతంలో అడిగినా మనం చూసాం కదా సార్, ఇప్పుడు ఈడీ ఎంక్వైరీకి పోయినప్పుడు కావచ్చు, సారీ సిఐడి ఎంక్వైరీకి పోయినప్పుడు కావచ్చు, దీనికి సంబంధించి మాట్లాడినప్పుడు కర్త కర్మ క్రియ అంతా రాజకసరెడ్డి, అంతకు మించి ఏం లేదు, ఆయన్నే మొత్తం అని చెప్పి అక్కడి వరకే ఆపేస్తున్నారు కదా. రాజకేశ్వరరెడ్డి అతను ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం పాలసీ మార్చడానికి, ఐటీ సలహాదారు, కొత్త పాలసీ తీసుకురావడానికి ఐటీ కసిరెడ్డి అతనికి సంబంధం లేదు కదా. లేదు. అతను కేవలం ఆపరేటరు, ఎవరు చెప్తే చేసేవాడు, డబ్బుని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేవాడు, మద్యాన్ని ఎవరికి ఇవ్వాలో టెండర్స్ వాళ్ళకి ఇచ్చేవాడు, ఎక్కడి నుండి మద్యం తీసుకొని చెప్పేవాడు. అసలు కర్త వేరే ఉన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలసీని మార్చగలిగినోడు కాదు కదా కసిరెడ్డి. ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు నారాయణ స్వామి, అని క్లియర్ గా చెప్పాడు, నాకు తెలీదు, పై వాళ్ళు చెప్పారు, నేను చేశానన్నాడు. అతనికి నెలకి 50 లక్షలు పంపించారట. మరి అది కూడా ఉంది. మరి నారాయణ స్వామి కూడా ఈడీ పిలుస్తుందేం చూడాలా. బాబు 50 లక్షలు అంటే సిఐడి అయితే పిలిచింది కదా సార్, సిఐడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినట్టుంది, పెద్ద ఆయన కదా అని చెప్పి. ఇంటికి వెళ్ళి మాట్లాడింది. అది కూడా పూర్తిగా ఇంకా అవులా, అతనిది కూడా ఆఫ్ అయింది. పూర్తి విచారణ అతను అవులా. రైట్. అతనేదో ఒంట్లో బాగాలేదు, నాకేదో పనులు ఉన్నాయి, అది అంటే సార్ మేమే వస్తానండి మీ దగ్గర, కానీ ఏదో అడిగారు, గుచ్చి అడగడం కానీ పిన్ టు పిన్ అడగడం కానీ జరగల. అతను భయం బతుకులో ఉన్నాడు, నన్ను ఎక్కడ ఇరికిస్తారు. ఇప్పుడు ఈడీ ఎవరు చెప్తే నువ్వు మీ ఇంట్లో ఈ పాలసీని మార్చడానికి 2 మీటింగ్లు పెట్టావు అనేటువంటి మెయిన్ పాయింట్ ని అతని దగ్గరికి లాగాలి. చూద్దాం సార్. చెప్తాడో చూద్దాం. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు జాయిన్ అయ్యారు. రజని గారు నమస్కారం. నమస్తే అండి. రైట్. చాలాసార్లు ఈ సబ్జెక్టు మనం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈడీ విజయసాయిరెడ్డి గారిని పిలిచింది మొదటిసారి. ఇప్పుడు ఈడీ చాలా రోజులైంది ఎంటర్ అయ్యి, కానీ ఎంక్వైరీకి పిలవడం ఇది ఫస్ట్ టైం. ఎట్లా ఉంది మేడం? ఏంటి అసలు ఏం చెప్తారు? ఏం జరగబోతోంది? మరి ఈయన